ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్ ను ప్రతిరోజు వేలాది మంది దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు సందర్శిస్తారు. ఈ క్రమంలోనే తాజ్ మహల్ ను చూడ్డానికి ఓ కుటుంబం కారులో వచ్చింది. మహారాష్ట్రకు చెందిన కుటుంబ సభ్యులు కారును పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి తాజ్ మహల్ ను చూడ్డానికి వెళ్లారు. కుటుంబంతో వచ్చిన వృద్ధుడిని పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారులోనే వదిలి వెళ్లిపోయారు. ఆ కుటుంబం వృద్ధుడిని సీటుకు కట్టేసి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే కారులో ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో వృద్ధుడి ఆరోగ్యం క్షీణించింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతన్ని పార్కింగ్ సిబ్బంది గమనించి కారు అద్దాలు పగలగొట్టి బయటకు తీశారు. మొదట వారి కుటుంబ సభ్యులను వెతకడానికి ప్రయత్నించారు. తర్వాత అక్కడున్న సిబ్బంది కారు అద్దాన్ని పగలగొట్టి కారు డోర్ తెరిచి ఆ వృద్ధుడిని బయటకు తీశారు. అప్పటికే ఆ వృద్ధుడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అంబులెన్స్ లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వృద్ధుడు నడవలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులు అతని కారులోనే వదిలి వెళ్లిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కానీ కారు అన్ని డోర్లు మూసివేయడంతో ఆక్సిజన్ లేకపోవడం వల్ల వృద్ధుడి ఆరోగ్యం క్షీణించిందని పోలీసులు తెలిపారు. పార్కింగ్ సిబ్బంది, స్థానిక ప్రజలు సకాలంలో స్పందించడంతో వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు.